Hi friends, welcome to Tackleknowledgechannel. ఈరోజు మనం NCERT biologyలో chapter 10 motion and measurements of distances part 4 చూద్దాం. In activity 5, where did you place objects like a clock, a sewing machine or an electric fan in your grouping of objects? So activity 5లో మనం ఈ ఆబ్జెక్ట్స్ అనేటివి ఏ గ్రూప్ కింద ప్లేస్ చేసాం. క్లాక్, సీవింగ్ మెషిన్, ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఇవన్నీ ఏ గ్రూప్ కింద ఈ ఆబ్జెక్ట్స్ ని ప్లేస్ చేసాము యాక్టివిటీ 5 లో అనేది ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. ఆర్ దీస్ ఆబ్జెక్ట్స్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్? సో ఈ ఆబ్జెక్ట్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవుతున్నాయా? నో అనేది ఇంకో క్వశ్చన్. డూ యూ నోటీస్ మూవ్మెంట్ ఇన్ ఎనీ ఆఫ్ దేర్ పార్ట్స్? సో వాటి పార్ట్స్ మనం చూస్తే ఏదైనా మూవ్మెంట్ నోటీస్ చేస్తారా మీరు అని క్వశ్చన్ అడుగుతుంది. బ్లేడ్స్ ఆఫ్ ది ఫ్యాన్ ఆర్ ది హ్యాండ్స్ ఆఫ్ ది క్లాక్, హౌ ఆర్ దే మూవింగ్? సో ఫ్యాన్ యొక్క బ్లేడ్స్, క్లాక్ యొక్క హ్యాండ్స్ కనుక చూస్తే అవి ఎలా మూవ్ అవుతున్నాయి క్వశ్చన్ అడుగుతున్నారు. Is there movement similar to that of an ant or a train? So చీమ, ట్రైన్ మూవ్మెంట్ అనేది సిమిలర్ గా ఉంటాయా అని క్వశ్చన్. Let us now look at some types of motion to help us understand these differences. So ఈ డిఫరెన్సెస్ మనకి అర్థం అవ్వాలంటే some type of motions అనేటివి చూద్దాం. 10.8 types of motion. You may have observed the motion of a vehicle on a straight road march past soldiers in a parade or in the falling of a stone. Figure 10.12. సో ఇక్కడ ఫిగర్ 10.12లో మనం ఈ మోషన్ ఆఫ్ వెహికల్ అనేది స్ట్రైట్ రోడ్ మీద లేకపోతే సోల్జర్స్ పెరేడ్లో మార్చ్ పాస్ చేస్తుంటే వాళ్ళ ఒక మోషన్ అండ్ ఒక స్టోన్ అనేది హిల్ నుంచి కింద పడుతున్నప్పుడు దాని ఒక మోషన్ అనేది మీరు అబ్జర్వ్ చేశారా ఇక్కడ అడుగుతున్నారు. వాట్ కైండ్ ఆఫ్ మోషన్ ఇస్ దిస్? సో ఆ మోషన్ ఎలాంటిది అనేసి ఇక్కడ క్వశ్చన్. ప్రింటర్స్ ఇన్ 100-meter race also move along a straight track. సో స్ప్రింటర్స్ అనే వాళ్ళు 100-meter race లో కూడా స్ట్రైట్ ట్రాక్ మీద రన్ చేస్తారు. క్యాన్ యూ థింక్ ఆఫ్ మోర్ సచ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ సరౌండింగ్స్? సో మీ చుట్టుపక్కల, మీ సరౌండింగ్స్ చుట్టుపక్కల థింక్ చేసి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి రాయాలి. సో in all these examples we see that the objects move along a straight line. సో ఈ ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే ఆబ్జెక్ట్స్ అనేవి స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతాయి. దిస్ టైప్ ఆఫ్ మోషన్ ఇస్ కాల్డ్ రెక్టిలీనియర్ మోషన్. సో ఆ టైప్ ఆఫ్ మోషన్ ని రెక్టిలీనియర్ మోషన్ అని అంటున్నాం. యాక్టివిటీ 7, టేక్ ఎ స్టోన్, టై ఎ థ్రెడ్ టు ఇట్ అండ్ రిల్ ఇట్ విత్ యువర్ హ్యాండ్. సో ఒక రాయి తీసుకుని దానికి థ్రెడ్ కట్టేసి మనం తిప్పాలన్నమాట మన చేతితో థ్రెడ్ ని. అబ్జర్వ్ ది మోషన్ ఆఫ్ ది స్టోన్. సో స్టోన్ యొక్క మోషన్ అనేది అబ్జర్వ్ చేయాలి. రిసీవ్ దట్ ద స్టోన్ మూవ్స్ అలాంగ్ సర్క్యులర్ పాత్. సో మనం స్టోన్ ని కనుక చూస్తే అది మనం ఎట్లయితే థ్రెడ్ ని తిప్పుతామో అదే సర్క్యులర్ పాత్ లో రొటేట్ అవుతూ ఉంటది స్టోన్. ఇన్ దిస్ మోషన్ ద డిస్టెన్స్ ఆఫ్ ది స్టోన్ ఫ్రమ్ యువర్ హ్యాండ్ రిమైన్స్ ది సేమ్. దిస్ టైప్ ఆఫ్ మోషన్ ఇస్ కాల్డ్ సర్క్యులర్ మోషన్. సో ఈ మోషన్ ని కనుక చూస్తే స్టోన్ యొక్క డిస్టెన్స్ మన చేతి నుంచి మనం ఎప్పుడైతే అది మోషన్ సర్క్యులర్ మోషన్ లో ఆ థ్రెడ్ ని సర్క్యులేట్ చేస్తున్నామో ఇప్పుడు ఆ స్టోన్ కూడా రొటేట్ అవుతూ ఉంటది కదా థ్రెడ్ తో పాటు. సో మన హ్యాండ్ ది స్టోన్ ది మోషన్ అనేది సేమ్ గా ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ మోషన్ ని సర్క్యులర్ మోషన్ అని అంటున్నాం. ది మోషన్ ఆఫ్ ఎ పాయింట్ మార్క్డ్ ఆన్ ది బ్లేడ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఆర్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్. సో ఈ మోషన్ ఈ పాయింట్ మనం మార్క్ చేస్తే ఫ్యాన్ రొటేట్ అవుతుంది కదా, దాని సెంటర్ లో మనము అది పాయింట్ అవుట్ చేసి మార్క్ చేసి చూస్తే అది ఆన్ చేసిన తర్వాత ఆ బ్లేడ్స్ అనేటివి మూవ్ అవుతాయి సర్క్యులర్ లో. ఆ పాయింట్ కనుక చూస్తే ఆ పాయింట్ అది ఆ బ్లేడ్స్ ఆ పాయింట్ మాత్రం సేమ్ గానే ఉంటది కానీ ఆ బ్లేడ్స్ మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి దాన్ని సర్క్యులర్ మోషన్ ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాం. సో అలాగే క్లాక్ యొక్క హ్యాండ్స్ కూడా సర్క్యులర్ మోషన్ లోనే మూవ్ అవుతూ ఉంటాయి. ఫిగర్ 10.30 ఇక్కడ చూపించినట్టుగా అయితే ఇది ఏలో కూడా ఇది వాటర్ టర్బైన్ అన్నమాట. సో ఇది ఇట్లా రొటేట్ అవుతూ ఉంటది. యావు తిరిగే కొద్దీ ఇది రొటేట్ అవుతూ ఉంటది టర్బైన్ టైప్ లో. అప్పుడు వాటర్ అనేది ఇట్లా బయటికి ఫ్లో అవుతాయి అనమాట. సో ఇది కూడా అంతే అనమాట. కాక్ యారో మార్క్ ఉంది కదా, ఇది సర్క్యులర్ మోషన్ లో రొటేట్ అవుతూ ఉంటది. ఫ్యాన్ కూడా సర్క్యులర్ మోషన్ లో రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఇది ఎగ్జాంపుల్స్ అనమాట సర్క్యులర్ మోషన్ కి. ది ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఆర్ ది క్లాక్ బై దెమ్సెల్వ్స్ ఆర్ నాట్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో ఎలక్ట్రిక్ ఫ్యాన్, క్లాక్ అనేది వాటికి అంతటా అవే సర్క్యులర్ మోషన్ లో మూవ్ అవ్వవు అనమాట ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్. బట్ ద బ్లేడ్స్ ఆఫ్ ది ఫ్యాన్ రొటేట్స్ అండ్ సో డూ ద హ్యాండ్స్ ఆఫ్ ది క్లాక్. కానీ ఫ్యాన్ యొక్క బ్లేడ్స్, క్లాక్ యొక్క హ్యాండ్స్ అనేటివి మూవ్ అవుతాయి. ఇఫ్ వి మార్క్ ఎ పాయింట్ ఎనీవేర్ ఆన్ ది బ్లేడ్ ఆఫ్ ఎ ఫ్యాన్ or on the hands of the clock, the distance of this point from the center of the fan or the clock will remain the same as they rotate. So మనం ఈ ఫ్యాన్ అనేది రొటేట్ అయ్యేటప్పుడు పాయింట్ సెంటర్ లో ఉన్నది పాయింట్ అవుట్ చేసి మార్క్ చేసి ఇప్పుడు ఫ్యాన్ కనుక స్విచ్ ఆన్ చేస్తే ఈ బ్లేడ్స్ అన్నిటి మూవ్ అవుతాయి కానీ ఈ పాయింట్ అనేది మాత్రం సెంటర్ అయ్యి ఉంటది అనమాట. సో అది సేమ్ గానే ఉంటది. ఫ్యాన్ రెక్కలు మాత్రం రొటేట్ అవుతూ ఉంటాయి, పాయింట్ మాత్రం
కాన్స్టెంట్ గా సేమ్ గానే ఉంటుంది. ఇన్ సమ్ కేసెస్ అన్ ఆబ్జెక్ట్ రిపీట్ ఇట్స్ మోషన్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో కొన్ని కేసెస్ లో ఆబ్జెక్ట్ అనేది వాటి యొక్క మోషన్ అనేది కొంత సమయం తర్వాత రిపీట్ అవుతూ ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ మోషన్ ఇస్ కాల్డ్ పీరియాడిక్ మోషన్. సో ఆ టైప్ ఆఫ్ మోషన్ ని మనం పీరియాడిక్ మోషన్ అని అంటున్నాం. టేక్ ద స్టోన్ టైడ్ విత్ ఎ స్ట్రింగ్ దట్ యూ యూస్డ్ ఇన్ యాక్టివిటీ 7. యాక్టివిటీ 7 లో మనం ఏదైతే స్టోన్ టై చేసామో స్ట్రింగ్ తో దాన్ని తీసుకోవాలి. నౌ హోల్డ్ ద స్ట్రింగ్ ఇన్ యువర్ హ్యాండ్ అండ్ లెట్ ద స్టోన్ హ్యాంగ్ ఫ్రమ్ ఇట్. మనం చేత్తో థ్రెడ్ స్ట్రింగ్ ని పట్టుకోవాలి. ఆ స్టోన్ అనేది వేలాడుతూ ఉంటది అన్నమాట. దిస్ ఇస్ అ పెండులం. సో దాన్ని పెండులం అని అంటున్నాం. పుల్ ద స్టోన్ టు వన్ సైడ్ విత్ ద అదర్ హ్యాండ్, లెట్ ఇట్ గో. సో ఇంకో పక్క స్టోన్ అనేది దాన్ని పుల్ చేస్తాము అండ్ అదర్ సైడ్ వచ్చేసి లెట్ గో చేస్తాం అనమాట. నౌ ద పెండులం ఈజ్ ఇన్ మోషన్. సో పట్టుకొని ఇట్లా ఊపితే ఆ స్టోన్ అనేది బ్యాక్ అండ్ ఫోర్త్ లో మూవ్ అవుతూ ఉంటది అనమాట. సో దాన్ని మనం పెండులం మోషన్ అని అంటున్నాం. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పీరియాడిక్ మోషన్. సో అది కూడా పీరియాడిక్ మోషన్ యొక్క ఎగ్జాంపుల్. బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ మూవింగ్ టు అండ్ ఫ్రో, మోషన్ ఆఫ్ ఎ చైల్డ్ ఆన్ ఎ స్వింగ్, string of a guitar or the membrane of drums, tabla being played are all examples of periodic motion. So ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. ట్రీ యొక్క బ్రాంచ్ టూ అండ్ ఫ్రో ముందుకి వెనక్కి మూవ్ అవుతూ ఉంటుంది. సో అది కూడా పీరియాడిక్ మోషన్ యొక్క ఎగ్జాంపుల్. చైల్డ్ స్వింగ్ అవుతూ ఉంటారు, ఉయ్యాల్లో చైల్డ్ ఊగడం, అది కూడా టూ అండ్ ఫ్రో మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి పీరియాడిక్ మోషన్. గిటార్, మనం ఇట్లా గిటార్ వాయిస్తాం కదా, టూ అండ్ ఫ్రోగా మనం గిటార్ ని వాయిస్తాం కాబట్టి అది కూడా పీరియాడిక్ మోషన్. సో డ్రమ్స్ కూడా దమ్ దమ్ అనే డ్రమ్స్ కొట్టే కొద్ది అవి టూ అండ్ ఫ్రో లో రిథమ్స్ వస్తాయి కాబట్టి అది కూడా పీరియాడిక్ మోషన్ యొక్క ఎగ్జాంపుల్. వేర్ అండ్ object or a part of its repeat its motion after a fixed interval of time. ఫిగర్ 10.14. సో ఈ ఫిగర్ 10.14 లో మనకి ఈ ఆబ్జెక్ట్ ని కనుక చూస్తే ఈ పార్ట్స్ అనేటివి వాటి యొక్క మోషన్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. వాటికి ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. సో ఆ టైంలో అది ఆ మోషన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఈ పెండులం అనే కనుక చూస్తే క్లాక్ ప్లే పెండులం టూ అండ్ ఫ్రో గా మూవ్ అవుతుంది కాబట్టి పీరియాడిక్ మోషన్. సో అలాగే గిటార్, తబలా, తర్వాత బెల్, గంట మనం మోగిస్తే టూ అండ్ ఫ్రో గా, అది కూడా పీరియాడిక్ మోషన్ ఎగ్జాంపుల్. డిడ్ యూ అబ్జర్వ్ ఎ సీవింగ్ మెషిన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యాక్టివిటీ 5? సో సీవింగ్ మెషిన్ ని యాక్టివిటీ 5 లో మనము ఒక భాగంగా చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తుంటాం. యూ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్ దట్ ఇట్ రిమైన్స్ అట్ ద సేమ్ లొకేషన్ while any point on its wheel moves with a circular motion. సో మనము ఈ సీవింగ్ మెషిన్ యొక్క సర్క్యులర్ మోషన్ వీల్ ని కనుక చూస్తే అది సర్క్యులర్ మోషన్ లో మనం ఎప్పుడైతే తొక్కుతామో అప్పుడు ఆ వీల్ అనేది సర్క్యులర్ మోషన్ లో రొటేట్ అవుతూ ఉంటుంది. It also has a needle that moves up and down continuously as long as the wheel rotates, isn't it? సో మనం తొక్కే కొద్దీ నీడిల్ అనేది అప్ అండ్ డౌన్ మూవ్ అవుతూ ఉంటది. సో వీల్ అనేది రొటేట్ అవుతూ ఉంటది కదా. ఇది సీవింగ్ మెషిన్ యొక్క అబ్జర్వేషన్స్ అన్నమాట. దిస్ నీడిల్ ఈజ్ అండర్గోయింగ్ ఏ పీరియాడిక్ మోషన్. సో ఆ నీడిల్ అనేది నీడిల్ మూవ్మెంట్ అనేది పీరియాడిక్ మోషన్ అన్నమాట. హ్యావ్ యూ అబ్జర్వ్డ్ క్లోజ్లీ ద మోషన్ ఆఫ్ ఎ బాల్ అలాంగ్ ది గ్రౌండ్? మనం కనుక బాల్ యొక్క మోషన్ కనుక చూస్తే గ్రౌండ్ లో మనం క్లోజ్ గా అబ్జర్వ్ చేసామా అని క్వశ్చన్ అడుగుతుంది. ది బాల్ ఈజ్ రోలింగ్ ఆన్ ది గ్రౌండ్, రొటేటింగ్ యాజ్ వెల్ యాజ్ మూవింగ్ ఫార్వర్డ్ అలాంగ్ ది గ్రౌండ్. బాల్ అనేది రొటేట్ అవుతుంది ప్లస్ మూవ్ ఫార్వర్డ్ అవుతూ ఉంటది అనమాట గ్రౌండ్ లో. అది మనం చూస్తున్నాం, రోలింగ్, రొటేటింగ్, మూవింగ్ ఫార్వర్డ్, ఈ మోషన్స్ అన్ని మనము బాల్ లో చూస్తున్నాం. Thus the ball undergoes a rectilinear motion as well as rotational motion. సో బాల్ అనేది రెక్టిలినియర్ మోషన్ అక్కర్ అవుతుంది, రొటేషనల్ మోషన్ కూడా అక్కర్ అవుతుంది అనమాట బాల్ లో. కెన్ యూ థింక్ ఆఫ్ అదర్ ఎగ్జాంపుల్స్ వేర్ ఆబ్జెక్ట్స్ అండర్గో కాంబినేషన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్? అక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీరు థింక్ చేయగలుగుతారా? ఆబ్జెక్ట్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ లో కాంబినేషన్స్ లో ఇవి ఎగ్జాంపుల్స్ అనేటివి మీరు థింక్ చేయగలరా అనేసి ఇక్కడ క్వశ్చన్ అడుగు. We did many measurements activities and discuss some more kinds of motion. సో మనం కొన్ని మెజర్మెంట్ యాక్టివిటీస్, కైండ్స్ ఆఫ్ మోషన్స్ అనేటివి చూస్తున్నాం. We saw that motion is a change in the position of an object with time. సో మనం చూసాము మోషన్ అనేది ఒక చేంజ్, దాని యొక్క పొజిషన్ అనేది ఆబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అలాంగ్ విత్ ది టైమ్. ద చేంజ్ ఇన్ దిస్ పొజిషన్ కెన్ బి డిటర్మైన్డ్ త్రూ డిస్టెన్స్ మెజర్మెంట్స్. సో ఈ చేంజ్ అనేది వాటి యొక్క పొజిషన్ మీద ఆధారపడి ఉంటుంది, ప్లస్ డిస్టెన్స్ మెజర్మెంట్స్ మీద ఆ చేంజ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. This allow us to know how fast or slow a motion is. సో ఆ రకంగా మనకి ఫాస్ట్ ఆ స్లో ఆ పర్టికులర్ మోషన్ అనేది తెలుస్తుంది. దిస్ మూవ్మెంట్ ఆఫ్ ఎ స్నేల్ ఆన్ ది గ్రౌండ్, బటర్ఫ్లై ఫ్లిట్టింగ్ ఫ్రమ్ ఫ్లవర్ టు ఫ్లవర్. సో ఈ మూమెంట్ లో స్నేల్ యొక్క మూమెంట్ గ్రౌండ్ మీద అబ్జర్వ్ చేస్తే అది స్లోగా ఉంటుంది.
బటర్ఫ్లై ఎగరటం, ఫ్లవర్ టు ఫ్లవర్ ఎగురుతా వెళ్ళి ఫ్లవర్ లో ఉన్న హనీని తాగుతూ ఉంటది. సో అది ఫ్లిట్టింగ్, అది ఫాస్ట్ గా ఉంటది. ఏ రివర్ ఫ్లోయింగ్, అది కూడా ఫాస్ట్ గా ఉంటది. అండ్ ఏరోప్లేన్ ఫ్లయింగ్, అది కూడా వెళ్తూ ఉంటది పైన. వాటి యొక్క మోషన్స్ గురించి ఇక్కడ ఫాస్ట్ స్లో అని చెప్తున్నారు. మూన్ గోయింగ్ అరౌండ్ ది ఎర్త్ అండ్ బ్లడ్ ఫ్లోస్ ఇన్సైడ్ అవర్ బాడీస్ షోస్ దట్ దేర్ ఈస్ అ మోషన్ ఎవ్రీవేర్ అరౌండ్ అస్. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మన చుట్టుపక్కల మోషన్ అనేది మన చుట్టుపక్కల జరుగుతూ ఉంది అనేసి ఈ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో మన లోపల బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటది, ప్లస్ మూన్ అనేది ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటది. సో ఇవన్నీ మోషన్స్ అన్నమాట. సో నెక్స్ట్ సమ్మరీ. డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఆర్ యూస్ టు గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి జరుగుతూ ఉంటది అనమాట. ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ యూజ్డ్ లెంగ్త్ ఆఫ్ ఎ ఫుట్, ది విడ్త్ ఆఫ్ ఎ ఫింగర్, distance of steps as units of measures. సో ఏషియన్ టైమ్స్ లో వాళ్ళు లెంగ్త్ ఆఫ్ ది ఫుట్, విడ్త్ ఆఫ్ ది ఫింగర్ ఇవన్నీ యూజ్ చేసి మెజర్ చేసేవాళ్ళు అనమాట పాతకాలంలో. దిస్ కాస్ట్ కన్ఫ్యూజన్ అండ్ నీడ్ టు డెవలప్ యూనిఫామ్ సిస్టమ్ ఆఫ్ మెజర్మెంట్స్ అరు. సో అది అట్లా మెజర్ చేయడం వల్ల వాళ్ళకి కన్ఫ్యూజన్ వచ్చేది అనమాట మెజర్మెంట్స్ లో. నౌ వి యూజ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్. దిస్ ఇస్ యాక్సెప్టెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సో ఇప్పుడు కనుక మనం చూస్తే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్ అనేది కనిపెట్టారు త్రూ అవుట్ ది వరల్డ్. అది యాక్సెప్ట్ చేసి యూజ్ చేస్తున్నారు. మీటర్ ఇస్ ద యూనిట్ ఆఫ్ లెంగ్త్ ఇన్ ఎస్ఐ యూనిట్. సో ఈ ఎస్ఐ యూనిట్స్ లో మీటర్ అనేది ఒక యూనిట్ ఆఫ్ లెంగ్త్. మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ ఈస్ కాల్డ్ ఏ రెక్టిలినియర్ మోషన్. సో రెక్టిలినియర్ మోషన్ అనేది స్ట్రైట్ లైన్ లో జరుగుతుంది ఆ మోషన్. In circular motion, an object moves such that its distance from a fixed point remains the same. So, ఈ circular motion అనేది ఆబ్జెక్ట్ మూవ్ అవుతున్న కొద్ది డిస్టెన్స్ అనేది ఫిక్స్ అయ్యి ఉంటుంది అనమాట, సేమ్ గానే ఉంటుంది కాన్స్టెంట్ గా. మోషన్ దట్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ కాల్డ్ పీరియాడిక్ మోషన్. సో ఏ మోషన్ అయితే రిపీటెడ్ టైమ్స్ దానికి అదే పీరియడ్ ఆఫ్ టైమ్ లో రిపీట్ అవుతూ ఉంటుందో, ఏ మోషన్ అయితే సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో రిపీట్ అవుతూ ఉంటుందో దానికి అదే అన్ని పీరియాడిక్ మోషన్ అని అంటున్నాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్. గివ్ 2 examples each of modes of transport used on land, water and air. So mode of transports అడుగుతున్నారు, ల్యాండ్, వాటర్, ఎయిర్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్. బస్సెస్ అండ్ వీల్ కార్ట్స్ ఆర్ 2 examples ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మోడ్స్ యూజ్డ్ ఆన్ ల్యాండ్. సో ల్యాండ్ మీద బస్సెస్, వీల్ కార్ట్స్ నడుస్తాయి అన్నమాట ట్రాన్స్పోర్ట్ ల్యాండ్ మీద. బోట్స్, షిప్స్ వాటర్ లో, ఇది ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అన్నమాట. ఏరోప్లేన్స్ అండ్ హెలికాప్టర్స్, ఇది వచ్చేసి ఎయిర్ లో, ఇది ఒక ట్రాన్స్పోర్ట్, air transport. Next, fill in the blanks. 1 meter is dash centimeters. 1 meter 100 centimeters. 5 kilometers is dash meters. 5 kilometers ante 5000 meters. Motion of a child on a swing is, the motion of a child 5000 meters ఎలా వస్తుందో ఇక్కడ కొంచెం ఎగ్జాంపుల్ ఇచ్చినారు. We know that 1 kilometer is equal to 1000 meters. So 5 kilometers is equal to 1000 into 5. So 5000 meters. ఆ రకంగా 5 kilometers is 5000 meters. నెక్స్ట్, మోషన్ ఆఫ్ ఎ చైల్డ్ ఆన్ ఎ స్వింగ్ ఈస్ పీరియాడిక్. ఓకేనా. నెక్స్ట్, మోషన్ ఆఫ్ ది నీడిల్ ఆఫ్ ఎ సీవింగ్ మెషిన్ ఈస్ డాష్. మోషన్ ఆఫ్ ఎ వీల్ ఆఫ్ ఎ బైసైకిల్ ఈస్ డాష్. సో ఈ వీటికి అన్నిటి ఆన్సర్స్ నేను ఇక్కడ ఇచ్చున్నాను. మోషన్ విచ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ సర్టెన్ ఇంటర్వెల్స్ ఈస్ కాల్డ్ ఏ పీరియాడిక్ మోషన్. సో నేను చెప్పాను కదా, సర్టెన్ ఇంటర్వెల్స్ లో ఏ మోషన్ అయితే రిపీట్ అవుతూ ఉంటుందో దాన్ని పీరియాడిక్ మోషన్ అని అంటున్నాం. సిన్స్ ద మోషన్ ఆఫ్ ఎ స్వింగ్ ఆల్సో రిపీట్స్ after regular intervals, so the motion of the child on a swing is periodic. సో ఏ మోషన్ అయితే స్వింగ్ అయ్యేటప్పుడు రిపీట్ అవుతూ ఉంటుందో రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో, సో ఆ మోషన్ ని మనం పీరియాడిక్ మోషన్ అని అంటున్నాం. ఎగ్జాంపుల్ వచ్చేసి చైల్డ్ అని స్వింగ్. సో చైల్డ్ అనేది ఉయ్యాల మీద ఊగుతూ ఉంటారు అన్నమాట. సో అది పీరియాడిక్ మోషన్. మోషన్ ఆఫ్ ది నీడిల్ ఆఫ్ ఏ సీవింగ్ మెషిన్ ఈజ్ పీరియాడిక్ మోషన్. సో సీవింగ్ మెషిన్ లో నీడిల్ కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది కాబట్టి అది కూడా పీరియాడిక్ మోషన్. నీడిల్ ఆఫ్ ది సీవింగ్ మెషిన్ వైల్ మూవింగ్ అప్ అండ్ డౌన్ రిపీట్స్ ఇట్స్ మోషన్ ఆఫ్టర్ రెగ్యులర్ ఇంటర్వల్స్ సో దట్ ఇట్ పొసెసెస్ పీరియాడిక్ మోషన్. అది కూడా రెగ్యులర్ ఇంటర్వల్స్ టైమ్స్ లో రిపీట్ అవుతూ ఉంటది అప్ అండ్ డౌన్ సేవింగ్ మెషిన్ నీడిల్. అది కూడా పీరియాడిక్ మోషన్. ద మోషన్ ఆఫ్ ది వీల్ ఆఫ్ ఏ బైసైకిల్ ఈజ్ సర్క్యులర్. సో బైసైకిల్ యొక్క వీల్ అనేది సర్క్యులర్ మోషన్ లో మూవ్ అవుతుంది కాబట్టి when an object moves in such a way that its distance from fixed point remains the same. సో ఒక ఆబ్జెక్ట్ అనేది సర్టెన్ డిస్టెన్స్ వరకు ఫిక్స్డ్ పాయింట్ లో కాన్స్టెంట్ గా సేమ్ గానే ఉంటది కాబట్టి ఇట్ ఈస్ సెడ్ టు హ్యావ్ సర్క్యులర్ మోషన్. సో అది దాన్ని సర్క్యులర్ మోషన్ అని అంటున్నాం. Since the wheel of a bicycle rotates about its central part which remains fixed as the bicycle moves, hence the wheel possesses circular motion. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీల్ అనేది బైసైకిల్ కి రొటేట్ అవుతూ దాని యొక్క సెంట్రల్ పార్ట్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది అనమాట. వీల్ మాత్రమే మూవ్ అవుతుంటది, సెంట్రల్ పార్ట్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. సో దాన్ని సర్క్యులర్ మోషన్ అని అంటున్నాం మనం. నెక్స్ట్, వై
can a pace or a footstep not be used as a standard unit of length? ఇక్కడ ఏం అడుగుతున్నారంటే పేస్ ఫుట్ స్టెప్స్ అనేటివి ఎందుకు స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ లెంగ్త్ కి ఈక్వల్ కాదు అనేసి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం. బికాస్ ది సైజ్ ఆఫ్ ది పేస్ ఆర్ ఫుట్ స్టెప్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్స్ ఆర్ డిఫరెంట్ సో దట్ ద లెంగ్త్ మెజర్డ్ బై ది 2 different persons using their footsteps will not be the same. సో మనం ఈ సైజ్ ఆఫ్ ది పేస్ కనుక ఫుట్ స్టెప్స్ కనుక ఆ రకంగా మనం లెంగ్త్ మెజర్ చేస్తే మనకి మెజర్మెంట్స్ లో వేరియేషన్స్ అనేటివి వస్తాయి, సేమ్ గా ఉండవు అనమాట. డ్యూ టు దిస్ రీజన్స్ పేస్ ఆర్ ఫుట్ స్టెప్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ అ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ లెంగ్త్. సో ఆ రకంగా పేస్ ఫుట్ స్టెప్స్ అనేటివి స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ లెంగ్త్ కి యూజ్ చేయం మనం. అరేంజ్ ది ఫాలోయింగ్ లైన్స్ ఇన్ దేర్ ఇంక్రీజింగ్ మ్యాగ్నిట్యూడ్. సో ఇక్కడ లెంగ్త్ ని ఇంక్రీజింగ్ మ్యాగ్నిట్యూడ్స్ లో ప్లేస్ చేయమంటున్నారు. మీటర్ 1 మీటర్ ఇచ్చారు, 1 సెంటీమీటర్ ఇచ్చారు, 1 కిలోమీటర్, 1 మిల్లీమీటర్ ఇవన్నీ ఇచ్చారు. ఇది మనం ఆర్డర్ లో ప్లేస్ చేయాలి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 millimeters, 1 meter ఈజ్ ఈక్వల్స్ టు 100 into 10, so 1000 millimeters. Now 1 kilometer is equals to 1000 meters. ఓకేనా? 1 kilometer is equals to 1000 into 100 centimeters. 1 lakh centimeters. 1 lakh into 10 millimeters is equals to 10 lakhs millimeters. So arranging 1 meter, 1 centimeter, 1 kilometer, 1 millimeter in increasing order లో పెట్టాలి అంటే ఫస్ట్ 1 millimeter వస్తుంది, తర్వాత 10 millimeter వస్తుంది, తర్వాత 1000 millimeter, తర్వాత 1 lakh 10 lakh millimeter వస్తుంది. So 1 millimeter, 1 centimeter, 1 meter, then 1 kilometer. Next, the height of a person is 1.65. Express its into centimeter and millimeter. ఇక్కడ height of the person ఇచ్చారు, centimeter millimeter కి కన్వర్ట్ చేయాలి. Height of a person is 1.65 meters. You know that 1 meter is 100 centimeters. 1.65 meter is equals to 100 into 1.65. So 165 centimeter వస్తుంది. Again 1 meter is equals to 100 centimeters. So దీన్ని మళ్ళీ మనం millimeters కన్వర్ట్ చేయాలి కాబట్టి 1000 millimeters వస్తుంది. 1.65 meters is equals to 1.65 into 1000 is equals to 1650 millimeters. Thus height of person in centimeters is 165 centimeters. So height of person వచ్చేసి centimeters లో 165 and height of person in millimeters లో వచ్చేసి 1650 millimeters. Calculation కొంచెం క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. Postures. The distance between Radha home and her school is 3 to 5 meters. Express this distance in kilometers. So solution ఇక్కడ మీకు ఇచ్చున్నా. Distance between Radha home and her school is 3 to 5 meters. Question లోనే ఇచ్చారు ఇది. You know that 1 kilometer is 1000 meters. So 1 kilometer మనకి 1000 meters. 1000 meters is equals to 1 kilometer. 1 meter is equals to 1 divided by 1000 kilometers వస్తుంది. Thus 3250 meters. 3250 meters is equals to 1 divided by 1000 into 3250. So దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి 3.25 kilometers వస్తుంది. Therefore distance between Radha home and her school in kilometers is 3.25 kilometers. While measuring the length of a knitting needle, the reading of the scale at one end is 3 centimeters and at the other end is 33.1 centimeters. What is the length of the needle? So ఇక్కడ knitting needle యొక్క length అడుగుతున్నారు. దాని వన్ ఎండ్ వచ్చేసి 3 centimeters, అదర్ ఎండ్ వచ్చేసి 33.1 centimeters. సో ఇది మనం అదర్ ఎండ్ నుంచి 1 end మైనస్ చేయాలి, అప్పుడు మనకి లెంగ్త్ ఆఫ్ ది నీడిల్ అనేది వస్తుంది. Length of the knitting needle is the difference between two readings. Thus, length of knitting needle is equals to 33.1 minus 3 is equals to 30.1 centimeters. Write the similarities and differences between the motion of a bicycle and a ceiling fan that has been switched on. So, similarities, differences, motion of a bicycle and ceiling fan యొక్క motion అనేది స్విచ్ ఆన్ చేసినప్పుడు దాని యొక్క మోషన్ అనేది సిమిలారిటీస్ డిఫరెన్సెస్ అనేది రాయమాట. సిమిలారిటీస్ బిట్వీన్ ద మోషన్ ఆఫ్ ఎ బైసైకిల్ అండ్ సీలింగ్ ఫ్యాన్ ఇస్ దట్ both the wheels of the bicycle and the fan are moving around a fixed point and possesses circular motion. So bicycle యొక్క wheel యొక్క motion and ceiling fan యొక్క రెక్కలు అనేది wheel of the bicycle, fan moving around a fixed point ని circular motion అని అంటున్నాం. Differences between the motion of a bicycle and a ceiling fan are that a bicycle has linear motion. So వాటి యొక్క రెండు differences ఏంటంటే సీలింగ్ ఫ్యాన్ అండ్ బైసైకిల్ మోషన్, వాటికి లీనియర్ మోషన్ అనేది ఉంటది యాజ్ ఇట్ మూవ్స్ ఫార్వర్డ్. సో అది ఫార్వర్డ్ కి మూవ్ అవ్వే కొద్దీ దానికి లీనియర్ మోషన్ అనేది వస్తుంది. వేరాస్ ద సీలింగ్ ఫ్యాన్ డస్ నాట్ పొజెస్ ది లీనియర్ మోషన్, కానీ సీలింగ్ ఫ్యాన్ కి లీనియర్ మోషన్ అనేది ఉండదు. వై వుడ్ యూ నాట్ లైక్ టు యూజ్ ఎ మెజరింగ్ టేప్ మేడ్ ఆఫ్ అన్ ఎలాస్టిక్ మెటీరియల్ లైక్ రబ్బర్ టు మెజర్ డిస్టెన్స్? సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే మెజరింగ్ టేప్ యూస్ చేసి ఎలాస్టిక్ మెటీరియల్స్ అనేది ఎలా దాని యొక్క డిస్టెన్స్ రబ్బర్ యొక్క మెజరింగ్ డిస్టెన్స్ అనేది
ఎలా కొలుస్తాము అనేది ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం. వాట్ వుడ్ బి సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ యూ వుడ్ మీట్ ఇన్ టెల్లింగ్ సమ్ వన్ అబౌట్ అ డిస్టెన్స్ యూ మెజర్డ్ విత్ సచ్ ఎ టేప్. తో మనము మెజర్ చేసినప్పుడు ఎవరిదన్నా డిస్టెన్స్ ని ఎట్లా మనము కొలిచి చెప్తాము అనేది ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది. ఎలాస్టిక్ టేప్స్ ఆర్ స్ట్రెచబుల్. సో ఎలాస్టిక్ టేప్స్ అనేవి స్ట్రెచబుల్. సో ద లెంగ్త్ ఆఫ్ అన్ ఎలాస్టిక్ మెజరింగ్ టేప్ will change each time due to stretching. So elastic tape అనేది each time లో స్ట్రెచ్ అవుతూ వేరీ అవుతుంది అనమాట దాని యొక్క మెజర్మెంట్. సో ఇట్ విల్ నాట్ గివ్ కరెక్ట్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎ డిస్టెన్స్. సో అది కరెక్ట్ మెజర్మెంట్స్, డిస్టెన్స్ యొక్క కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది ఇవ్వదు. దేర్ఫోర్ వీ కెనాట్ యూజ్ అన్ ఎలాస్టిక్ మెజరింగ్ టేప్ టు మెజర్ డిస్టెన్స్. సో అందుకని మనం ఎలాస్టిక్ మెజరింగ్ టేప్ అనేది డిస్టెన్స్ కొలవడానికి యూజ్ చేయం. While measuring the distance with an elastic tape, we will get different values to the same distance each time. So measuring distance అనేది మనం ఎలాస్టిక్ టేప్ తో చేయలేము. దానికి డిఫరెంట్ వాల్యూస్ అనేది సేమ్ డిస్టెన్స్ తో ఈచ్ టైమ్ తో వాల్యూస్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. గివ్ 2 examples of periodic motion. సో పీరియాడిక్ మోషన్ యొక్క ఎగ్జాంపుల్స్ అడుగుతుంది. ఏంటంటే మోషన్ ఆఫ్ ఎ పెండులమ్, మోషన్ ఆఫ్ ఎ స్వింగ్, మోషన్ ఆఫ్ ఎర్త్ రౌండ్ ది సన్, మోషన్ ఆఫ్ ఎ రాకింగ్ చైర్. ఇవన్నీ పీరియాడిక్ మోషన్ యొక్క ఎగ్జాంపుల్స్. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.